మన పిల్లల భవిష్యత్తు కోసం మనము ఎన్నో కలలు కంటాము. వాళ్ళు ఆరోగ్యంగా సంతోషంగా ఉండాలి అని కోరుకుంటాము. కానీ కొన్ని ఆరోగ్య సమస్యలు భయాన్ని కలిగిస్తాయి. అందులోనే ఒకటి క్యాన్సర్. మన దేశంలో మహిళల్లో బ్రెస్ట్ క్యాన్సర్ మొదటి స్థానంలో ఉంటే సర్వైకల్ క్యాన్సర్ రెండో స్థానంలో ఉన్న ప్రాణాంతకరమైన క్యాన్సర్. సంతోషకరమైన విషయం ఏంటంటే ఈ ప్రాణాంతకమైన క్యాన్సర్ ను మనము నివారించుకోవచ్చు. దానికోసమే ఒక పవర్ఫుల్ ఆయుధం ఉంది, అదే హెచ్పివి వ్యాక్సిన్. హాయ్, నేను మీ డాక్టర్ రుయ్య, ఈఎన్టీ స్పెషలిస్ట్, అనంతపూర్. హెచ్పివి అంటే హ్యూమన్ ప్యాపిల్లోమా వైరస్. ఈ వైరస్ లో చాలా రకాలు ఉంటాయి. ఈ వైరస్ లో ముఖ్యంగా 16 మరియు 18 స్ట్రెయిన్స్ వల్ల మనకు జెనైటల్ వార్డ్స్, నోటి క్యాన్సర్, గొంతు క్యాన్సర్, యానల్ క్యాన్సర్స్ వస్తాయి. స్త్రీలలో అయితే సర్వైకల్ క్యాన్సర్, యూట్రిన్ క్యాన్సర్, వల్వార్ క్యాన్సర్స్, వెజైనల్ క్యాన్సర్స్ వస్తాయి. పురుషుల్లో అయితే ఫినైల్ క్యాన్సర్ వస్తుంది. అభివృద్ధి చెందిన దేశాల్లోని పాఠశాలల్లో పిల్లలందరికీ కూడా ఈ వ్యాక్సిన్ ఇవ్వడం తప్పనిసరి చేశారు. దీని ఫలితంగా అక్కడ సర్వైకల్ క్యాన్సర్ కేసులు దాదాపు పూర్తిగా తగ్గిపోయాయి. మన దేశంలో కూడా అదే జాగ్రత్త తీసుకుంటే మన పిల్లలు భవిష్యత్తులో క్యాన్సర్ లేని జీవితాన్ని గడపగలరు. ఈ వ్యాక్సిన్లు బాయ్స్ మరియు గర్ల్స్ ఇద్దరికి 9 నుంచి 15 సంవత్సరాల లోపు వేయించుకుంటే మంచి ఫలితం ఉంటుంది. కానీ 15 సంవత్సరాలు పైబడిన వారు కూడా 45 సంవత్సరాల వరకు కూడా ఈ వ్యాక్సిన్ ను తీసుకోవచ్చు. అప్ టు 15 ఇయర్స్ అయితే ఈ వ్యాక్సిన్ 2 డోసెస్ లో తీసుకోవాల్సి వస్తుంది. ఫస్ట్ డోస్ తర్వాత 6 మంత్స్ కి సెకండ్ డోస్ తీసుకోవాల్సి వస్తుంది. 15 ఇయర్స్ పైబడిన వారిలో 3 డోసెస్ ఈ వ్యాక్సిన్ ను ఇస్తారు. ప్రెగ్నెన్సీ సమయంలో ఈ వ్యాక్సిన్ ను తీసుకోకూడదు, ఎందుకంటే ఫీటల్ సేఫ్టీ స్టడీస్ ఇంకా అందుబాటులోకి రాలేదు కాబట్టి. ఈ హెచ్పివి వ్యాక్సిన్ ను మీరు మీ దగ్గర గైనకాలజిస్ట్ గానీ పీడియాట్రిషియన్ దగ్గర గానీ తీసుకోవచ్చు. చాలా మందికి ఈ వ్యాక్సిన్ వల్ల సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయేమో అని అనుమానాలు ఉంటాయి, కానీ నిజానికి ఈ వ్యాక్సిన్ చాలా సురక్షితమైనది. సాధారణంగా కేవలం చేతి నొప్పి మరియు చిన్నపాటి జ్వరం మాత్రమే వస్తుంది. హెచ్పివి వ్యాక్సిన్ ఒక పోలీస్ లాగా పనిచేస్తుంది. మన శరీరము హెచ్పి వైరస్ కి ఎక్స్పోజ్ అయినప్పుడు ఒక రక్షణ కవచంలా ఇది మనల్ని కాపాడుతుంది. మార్కెట్ లో చాలా రకాల హెచ్పివి వ్యాక్సిన్స్ అవైలబుల్ ఉన్నాయి. సర్వారిక్స్ అంటే హెచ్పివి 16 మరియు 18 స్ట్రెయిన్స్ నుంచి రక్షణ ఇస్తుంది. గార్డిసిల్ 4 అంటే హెచ్పివి 16 మరియు 18 స్ట్రెయిన్స్ తో ఇంకా 2 రకాల హెచ్పి వైరస్ స్ట్రెయిన్స్ కి రక్షణ ఇస్తుంది. గార్డిసిల్ 9 అంటే హెచ్పివి 16 మరియు 18 స్ట్రెయిన్స్ తో పాటు ఇంకా 7 రకాల స్ట్రెయిన్స్ కి రక్షణ కల్పిస్తుంది. మీరు ఏ వ్యాక్సిన్ వేయించుకోవాలో మీ డాక్టర్ సలహా అడిగి తీసుకోవాల్సి వస్తుంది. ముఖ్యంగా మన పిల్లల భవిష్యత్తుకి, ఆరోగ్యానికి తల్లిదండ్రులుగా మనం ఇవ్వగలిగే ఒక గొప్ప గిఫ్టే ఈ హెచ్పివి వ్యాక్సిన్ అని గుర్తుంచుకోండి. మీ పిల్లల భవిష్యత్తు కోసము క్యాన్సర్ నివారించడానికి సరైన నిర్ణయం తీసుకుందాం. హెచ్పివి వ్యాక్సిన్ అనేది జీవితాంతం హెచ్పివి రిలేటెడ్ క్యాన్సర్స్ నుంచి రక్షణ ఇస్తుంది. హెచ్పివి వ్యాక్సిన్ గురించి మరింత సమాచారం కోసము మీ డాక్టర్ ని సంప్రదించండి. ఇలాంటి మరెన్నో హెల్త్ రిలేటెడ్ వీడియోస్ కోసము ఈ ఛానల్ ను లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్.